నాకు కొన్ని జవాబులు లేవు. యూట్యూబ్లో చూస్తుంటే సార్ డిబేట్ అది ఒకటి విని నేనైనా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన ఇట్లుంది నా పరిస్థితి అంటే, వెరీ నెక్స్ట్ డే మార్నింగే వచ్చి 24 hours మా ఇంట్లో కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రవీణ్ అన్న ప్లస్ జార్జ్ గారు ఇంకా వాళ్ళ టీం మెంబర్స్ వచ్చి కౌన్సిల్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ప్రవీణ్ అన్న నాకు చాలా పరిచయము. నాకున్న ఇన్ఫ్లుయెన్స్లో హైదరాబాద్లో ఆయనకి ఏ విధమైన సాయం చేయాలని నన్ను అడిగేవాడు. నేను తప్పకుండా అన్ని విషయాల మీటింగ్స్ అరేంజ్ చేసి పెట్టాలా నేను సహాయం చేస్తుంటే, అన్న నువ్వు కూడా సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్లో యాక్టివ్ మెంబర్గా ఉండాలంటే, సరే నేను ఫుల్ టైం పని చేయకపోవచ్చు కానీ నేను నీతోటి వెన్నుదన్నుగా ఎప్పటికుంటా అన్న అని చెప్పి చాలా మీటింగ్స్ ఇక్కడ హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఒక పెద్ద మీటింగ్ నాకు నచ్చింది ఏంటంటే, ఒక ఇండాలజీ అని ఒక మీటింగ్ పెట్టి ఢిల్లీ నుంచి బాంబే నుంచి మంచి మంచి వక్తలను తీసుకొచ్చి అక్కడ మీటింగ్ చేయడం జరిగింది. అప్పుడు నవీన్ వడ్డే గారు, జార్జ్ గారు, ఇంకా రవీందర్ వీళ్ళందరూ కూడా మేము ఒక టీమ్గా ఉండి పనిచేసినాం. ఆ మీటింగ్లో అసలు ఆయన జ్ఞానం ఎంత ఉన్నది అనేది, ఆయనకు ఎంత లోతైన బైబిల్ జ్ఞానం ఉన్నది, ఈ సమానత్వం మీద ఎంత ఇండెప్త్గా పోతుండు. నేను కూడా ఒక ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సోషల్ డెవలప్మెంట్ నుంచి నాకు ఈ బైబిల్ను సోషల్ డెవలప్మెంట్ను ఈ ఈక్వాలిటీని కలిపి చెప్పడం అనేది చాలా నచ్చి నేను ఆయనను ఫాలో కావడం జరిగింది. అయితే తర్వాత చాలా మీటింగ్స్ తర్వాత ఆయనకు ఒక కంపెనీ ఉందని తెలిసింది నాకు. మామూలుగా ఒకసారి ఆఫీస్కి రా అన్న అంటే నేను వెళ్ళిన ఆయన దగ్గరికి పోవాలంటే ఒక 3 సెక్యూరిటీని దాటి పోవాలి. ఇక్కడ సెకండ్రాబాద్లో పెద్ద ఆఫీస్ ఉన్నది ఆయనకు. ఒక 3 సెక్యూరిటీలను దాటి వాళ్ళ ఫోన్లు అన్నీ తీసేసుకున్న తర్వాత ఆయనకు రీచ్ అవుతుంటే, ఈ యూస్ టు వెరీ బిగ్ ఛాంబర్, సీఎంకు ఉన్నట్టు ఉంటుండే, అంత పెద్ద ఛాంబర్ ఉంటుండే. నాకు అనిపించింది అన్న నువ్వు ఇవి చేసుకుంటే ఇది కూడా చేస్తావా అని అంటే, అవునన్నా నేను ఇది కూడా చేస్తాను, నాకు బిజినెస్ ఉన్నది, దేవుడు భోజనం పెట్టి వాక్యం చెప్పమన్నాడని మంచి జోక్స్ కూడా చేస్తుండే. అయితే నేను అనుకున్నప్పుడు ఇది కాన్సెప్ట్ చాలా బాగున్నది. చూస్తే ఆయన ఒక ఎంఎన్సీ కంపెనీ చాలా మంది పని చేస్తుండ్రు, ఈవెన్ జార్జ్ కూడా అందులోనే పనిచేసేవాడు. అప్పుడు నాకు కనిపించింది పాస్టర్స్ అంటే ఇట్లా కూడా ఉంటారా అని. మీరు ఒక్కటి కూడా మీరు గ్రహించుకోవాలి. ఒకటి ఏంటంటే, ప్రవీణ్ అన్న చనిపోయిన తర్వాత ఎట్లయితే జనము అంటే క్రైస్తవులే కాకుండా ఈ క్రైస్తవేతరు కూడా ఏ విధంగానైతే ఒక జలప్రలయం వచ్చినట్టు ఎట్లయితే పొంగిందో, అంటే ఒక పాస్టర్ ఒక గుడి పెట్టుకొని ఒక పెద్దగా సభలు పెట్టుకొని చేస్తేనే పాస్టర్ కాదు అనేది నాకు తెలిసింది. ఏంటంటే ఆయన డౌన్ టు ఎర్త్ ఆయన కింది నుంచి వచ్చిండు. అసలు ఎవరికి ఏం చెప్తుండో తెలియదు. ఒక పెద్ద ఆయన అడిగిండు, నీకు ఏందయ్యా నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఆయన సమాధి కొరకు, నేను ఎక్కడనో బాలాజీ నగర్లో పెడతామంటే నేను పెట్టాలని చెప్పిన. నేను ఒప్పుకోలే. ఆయన భార్యకు తెలియదు, ఎవరికి తెలియదు. నేనే వీళ్ళతోటి మోహన్ అన్నతోటి బెనర్ అన్నతోటి మాట్లాడి నేను రెవరెండ్ డాక్టర్ యూ డానియల్ గారిని రిక్వెస్ట్ చేసిన, మా బిషప్ గారు రూబెన్ మార్క్ని రిక్వెస్ట్ చేసిన, అదేవిధంగా మా డైసన్ ట్రెజరర్ ప్రొఫెసర్ విమల్ సుకుమార్ రిక్వెస్ట్ చేసి, మా దగ్గర ఒకటి ఉన్నది, మా డినామినేషన్ అయితే ఇక్కడ పెట్టాలి, అయినా ఈయన కొరకు మాత్రం మా పని చేయదు మీరు, ఆయన అందరి కొరకు హతసాక్షి అయింది కనుక ఆయనకి ఇక్కడ ఇవ్వాలని కొట్లాడి నేను ఆ బరియల్ గ్రౌండ్ తీసుకోవడం జరిగింది. నాకెందుకో ఎక్కువ నానామక్కుని పెట్టినట్టు పెట్టాలని నాకు నా ప్రాణం కొట్టుకున్నది కనుక వేయలే. ఇంకోటి నన్ను కలత అయింది ఏంటంటే, లాస్ట్ మూమెంట్లో ఆయన ఒక మాట అన్నాడు ఫేస్బుక్లో, ఏమనంటే, అన్న నా మరణం అయితే నా మరణంతోటన్నా క్రైస్తవులందరూ ఏకం కావాలన్న వర్డ్ యూజ్ చేసిండు. అదేవిధంగా క్రైస్తవులందరూ ఒకటి పెట్టారు. ఆయన మతాన్ని నిన్నడు బోధించలే కానీ మార్గాన్ని బోధించిండు, కానీ ఆయన ఈరోజు హతసాక్షిగా మారిండు. నాకు ఒకటే బాధ అనిపిస్తుంది. ఆయన భార్య పిల్లలు వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, ఇక్కడ నన్ను పని చేస్తుంటే ఆమె అంత ఎంఎన్స్ అంత చదువుకున్న పాప అయినా కానీ జెసికా గారు ఒకసారి ప్రోగ్రామ్ చేస్తుంటే ముఖంకు కట్టుకొని ఆమె వంట వండుతున్నదండి. ఒక యూత్ మీటింగ్ జరుగుతున్నది. ఆయన ఎప్పుడు కూడా పెద్ద మహాసభలు చేసినట్టు కానీ మనకు ఎవరికి తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామందికి ఆయన పర్సనల్గా తెలియదు, కానీ ఆయన మీద ఉన్న ప్రేమతోటి ఇప్పుడు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని ఇంతమంది వచ్చారు. ఆయనతోటి పర్సనల్ టచ్ ఉన్న వాళ్ళు చాలామంది, నాకు చాలా తక్కువ మంది అని నేను గ్రహిస్తున్నాను. అదేవిధంగా ఆయన చనిపోయిన రోజు చాలామంది ఆ బాడీ వచ్చినప్పుడు దగ్గర కొంతమంది రాత్రింపగలు 24 గంటల నుండి పనిచేసినారు. పాపం వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నారు. రెవరెండ్ ఆల్ఫ్రెడ్ శామ్యుల్ గారు, కొండ గారీ మాథ్యూస్ గారు, డేవిడ్ గారు, సునీల్ కూతురు గారు, నోయల్ గారు, బ్లెస్సో శామ్యుల్ గారు, డేవిడ్ బ్యాప్టిస్ట్ చర్చ్ గారు, అదేవిధంగా యూనిక్ భజన టీం సంజీవ్ గారు. ఎవ్వరేం చెప్పలేదంటే రక్తాలు తీసుకుంటా 2 చేసిండ్రు. వాళ్ళు రాత్రి అంతా ఉండి వాళ్ళు చేసిండ్రు కనుక వారికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మా బిషప్ తండ్రి గారు కూడా
తన ట్రిబ్యూట్స్ చెప్పమని చెప్పారు. ప్రొఫెసర్ విమర్ సుకుమార్ గారు, రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గారు, మా ఆఫీసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్, నేను ప్రాపర్టీ సెక్రటరీని కాదండి, మెదక్ డయాసిస్లో లీగల్ బోర్డు కన్వీనర్గా పనిచేస్తున్నా. కానీ నేను ఆ కెపాసిటీలు ఇక్కడికి రాలే. నేను సాక్షి అపాలిటిక్స్ నెట్వర్క్ ఒక మెంబర్గా నేను ఇక్కడికి వచ్చిన, ప్రవీణ్ ప్రేమించే వ్యక్తిగా. కనుక చాలా చెప్పేది చాలా ఉన్నది. ఆయన ఒక డౌన్ టు ఎర్త్ పర్సను. నేను ఒక బాధ ఏంటంటే కరెక్ట్ ఫిబ్రవరి 26 రోజు నేను ఫోన్ చేసినాను అన్నకు. అయితే అన్నాడు, అన్న నువ్వు రా, నాకు అదే యాప్రాల్లో ఒక కొత్త ఆఫీస్ తీసుకున్నా, నేను సికింద్రాబాద్లో ఉంటలేను, నువ్వు రా అన్న. అంటే వస్తా అన్న. నువ్వు ఎప్పుడు వస్తా అంటావు, ఎప్పుడు రావానా, సామాన్య ఒకసారి వచ్చి ఛాయ్ తాగిపోని అన్నాడు. ఫిబ్రవరి 26 రోజు. అదే మార్చి 26 రోజు ఆయన సమాధి దోపియానికి నేను పోవాల్సి వచ్చింది. నేను బెన్హర్ అన్న, మోహన్ బాబు అన్న, ప్రసాద్ చౌదరి గారు. నేను ఒకటి బాధపడ్డానండి, ఆయన సమాధి ప్రాపర్గా జరగలేదని నేను బాధపడి బయటకు వచ్చిన రోజు పాస్టర్ మోహన్ బాబు అన్నాడు, శామ్ నువ్వు బాధపడకు, ఎందుకంటే క్రౌడ్ బాగా వచ్చింది, ప్రాపర్గా ప్రేయర్ చేయలేకపోయినాము, బిషప్లను పాస్టర్స్ ఎంతోమంది కూడా వాళ్ళు ఆయన ప్రాపర్ బర్యాలు చేయాలని బాధపడితే మొన్న అన్న ఫోన్ చేసిండు, మోహన్ బాబు అన్న ఫోన్ చేసి, శామ్ నువ్వు బాధపడకు, మనం ఒక మెమోరియల్ సర్వీస్ చేస్తున్నాం, అది మెమొరబుల్గా ఉండాలి ఆయన కొరకని అని చేసి ప్రసాద్ అన్న చౌదరి గారు, బెనర్ అన్న గారు అందరు కలిసి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఉడతా భక్తిగా నేను ఇవన్నీ అరేంజ్మెంట్స్లో పాల్గొన్నా. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రవీణ్ అన్నకు ఆత్మకు శాంతి కలగాలని, తన సతీమణి పిల్లలకు, తల్లికి, తన అన్నకు చెల్లెలకు దేవుడు ఓదార్పును అనుగ్రహించాలని, ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలను మన ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు